టికెట్ రేట్స్ తక్కువ ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, థియేటర్స్ తక్కువ ఇచ్చారని బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్ ఏర్పడింది ఈ మూవీకి. బట్ ఏదైతేనే మొత్తానికి నేను ఈ రోజు ఈ మూవీని చూడడం జరిగింది. ఈ సంక్రాంతి రేసులో ఆఖరుగా బరిలోకి దిగిన అండర్ డాగ్ కూడా నన్ను బాగానే ఎంటర్టైన్ చేసింది. అండ్ ఇన్ఫాక్ట్ స్టోరీ వైజ్ చూసుకుంటే రిమైనింగ్ కాంపిటేటర్స్ తో పోల్చుకుంటే ఈ మూవీలోనే కొంచెం బెటర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని తీసుకున్నారనిపించింది. ఆ కాన్ఫ్లిక్ట్ గురించి ట్రైలర్లో ఎక్కడా రివీల్ చేయలేదు కాబట్టి నేను కూడా అదేంటో మీకు రివీల్ చేయను. మీరు కూడా వీలైనంత వరకు అదేంటో తెలుసుకోకుండా ఈ మూవీని చూడడానికే ట్రై చేయండి. అంటే ఇక్కడ నా ఉద్దేశం అదేదో మనం ఎప్పుడూ చూడని ఒక యూనిక్ పాయింట్ అని కాదు. ఆ కాన్ఫ్లిక్ట్ ని బేస్ చేసుకుని ఎక్కువగా సినిమాలు ఏమీ రాలేదు అండ్ మూవీ అంతా కూడా దాని మీదే నడుస్తుంది కాబట్టి అదేంటో తెలియకుండా చూస్తేనే ఇంకా బెటర్ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని నా ఉద్దేశం. మూవీలో మహా అయితే ఒకే ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటుంది అండ్ ఏవో 1-2 సీరియస్ సీన్లు ఉంటాయి. అవి మినహాయిస్తే మూవీ అంతా ఆల్మోస్ట్ ఫన్ మోడ్ లోనే వెళ్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఇంటర్వెల్ కార్డ్ పడ్డప్పుడు చాలా తొందరగా సినిమా ఇంటర్వెల్ వరకు వచ్చేసింది అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు అదే తరహాలో ఉంటది కానీ ప్రీ క్లైమాక్స్ పోర్షన్ దగ్గర మాత్రం కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మూవీలో సాంగ్స్ వచ్చినప్పుడల్లా అవి ఒక స్పీడ్ బ్రేకర్స్ లా ఇప్పుడు ఇక్కడ పాట పెట్టాల్సిన అవసరం ఏముందిరా అనిపిస్తుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ తప్పితే ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా డ్రాబ్యాక్స్ అంటూ ఏమీ లేవు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శర్వా చాలా ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేశారు. సామాజ్వర్గంన టైప్ లో ఈ మూవీలో కూడా నరేష్ గారికి ఒక ఫన్నీ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు అండ్ ఆయన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్ కి తగ్గట్టుగా మంచిగానే పర్ఫార్మ్ చేశారు. ఇక వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆయన ద్వారా కూడా మంచి ఫన్ జనరేట్ అయింది కానీ ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు మాత్రం మరీ క్యారికేచరిష్ గా ఉందనిపించింది. ఇక ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఈ సీజన్ లో వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే ఇందులో బెటర్ కాన్ఫ్లిక్ట్ అయితే తీసుకున్నారు. అయితే కథ పరంగా అంతకంటే ఎక్కువగా ఏమీ ఆశించకుండా ఎంటర్టైన్మెంట్ ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీని చూస్తే ఈ మూవీ మీకు నచ్చే అవకాశం ఉంది. ఎలాగో ఈ మూవీకి టికెట్ హైక్స్ ఏమీ లేవు కాబట్టి హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.